శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే స్వదా శివోం. పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం. 2026 అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే కనుక మార్చి 19వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాన్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం, న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం, ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం, ఈ కొత్త సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి కూడా నేను ఇలా మారదాం అనుకుంటున్నాను, నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు కానీ నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేద్దామని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు. అటువంటి వారు జనవరి 1వ తారీఖు నుంచి 2026 డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం. ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం. జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. ఇది పంచాంగ శ్రవణము కాదు. పరాభవనామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు. కేవలం ఆంగ్లనామ సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే మీకు ఈ యొక్క ప్రిడిక్షన్, ఈ జాతకం అనేటువంటి చెప్తున్నారు. ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు, పంచాంగ శ్రవణం రోజు చెప్పచ్చు కదా అని అంటే, జనవరి 14వ తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి 14 బుధవారం అండి. బుధవారం రోజు జనవరి 14 బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నం నందు సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు. దీనివల్ల కొన్ని రాసుల వారు అంటే ఉన్నటువంటి 12 రాసుల్లో కొన్ని రాసుల వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి. అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం, ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాలకి వల్ల మీరు అప్పులు పాలవుతారా, లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవి సంక్రమణ తదనంతరం మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రవణం 2026 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది కేవలం నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవి సంక్రమణ ఆధారంగా మాత్రమే చెప్తున్నాను, అది కూడా గోచార రీత్యా మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు. 1వ తారీఖు నుంచి మారదాం, రేపు 10వ తారీఖు నుంచి మారదాం, ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు. యావయ్యా ఇల్లు ఎప్పుడు కొన్నాము, నెక్స్ట్ ఇయర్ కొనేస్తానండి, తర్వాత సంవత్సరం జనవరి 10-15 తర్వాత శుభగడియలు వస్తున్నాయి కదా, రవి మారిన వెంటనే ఇల్లు కొనేటువంటి ఆలోచనలో ఉంటాను. యాయా చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు, రేపు న్యూ ఇయర్ నుంచి మానేస్తామండి, న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే నీకు ఈ ప్రిడిక్షన్ అనేది చెప్తున్నాను. అయితే 2026 మార్చి 19వ తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఇప్పుడు వస్తున్నాయి, ఎన్ని గ్రహణాలు ఉన్నాయి, ఈ గ్రహణాల్లో ఏ రాసుల వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి, రాజు మంత్రి సైన్యాధిపతి శయ్యాధిపతి షష్ఠమాధిపతి ఎవరు ఉన్నారు, వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభవనామ సంవత్సరం ఏ విధమైన మార్పు జరుగుతున్నాయి అనేది మనం రానున్న రోజుల్లో అంటే మార్చి 1వ తారీఖున తెలియజేసుకుందాం. ఇప్పుడు కేవలము ఆంగ్లనామ సంవత్సరం ఆధారంగా
జనవరి 14వ తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రిడిక్షన్ చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే. మీ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఇలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం, దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని, అసలు భవిష్యత్తు ఉంటుందా, భవిష్యత్తులో నాకంటూ ఒక కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా, అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా, ఆర్థికంగా నిలబడగలుగుతానా, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతానా, ఏ విధమైనటువంటి దేవతారాధన, ఏ విధమైనటువంటి దానాలు, ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది, అందరికంటే నాకు ఒక గుర్తింపు సమాజంలో ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. వృషభ రాశి వారు 2026వ సంవత్సరంలో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. జనవరి 29వ తారీఖు తర్వాత నుంచి కూడా వీరి ఆలోచన యుక్తం మారుతూ ఉంటుంది. ఈసారి వృషభ రాశి వారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఎదుటివారి మనసు చివిక్కుమన్నా సరే, నేను ఇలాగే ఉంటాను, నా క్యారెక్టర్ను మార్చుకోను, నా క్యారెక్టర్ ఎవరైనా అసాలిస్ చేస్తే నేను ఎక్కడి వరకన్నా వెళ్తాను అనేటువంటి ఒక మొండి వైఖరత్వం ఏర్పడుతుంది. ఆంగ్లనామ సంవత్సరంలో జనవరిలో 14వ తారీఖున సింహలగ్నంలో అనురాధ నక్షత్రయుక్తంలో ఈ యొక్క మకరంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల జరిగేటువంటి విధానం వల్ల వీరి యొక్క మాట తీరు, పనితీరు రెండూ మారుతుంటాయి. వ్యాపారాల్లో 2-3 బ్రాంచులు పెట్టుకునేటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా వృషభ రాశి వారు అనూహ్యంగా ధనం అనేది ఆశించడం, డబ్బులు 2 రూపాయలు చూడడం, ధనపరంగా నిలబడటం అనేటువంటి జరుగుతుంది. కాబూలితనం చేయడానికి అంటే వడ్డీలకి డబ్బులు తిప్పడం అనేటువంటిది కానీ, లేదా విలువైనటువంటి వస్తువుల మీద ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం అనేటువంటి ఆగస్టు, సెప్టెంబర్ ఈ 2 నెలల్లో ఎక్కువగా చేసేటువంటి అవకాశం ఉంది. వృషభ రాశి వారు తమ పాత బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా పునరుద్ధీకరించుకుని ఉన్నటువంటి జీవితాన్ని ఇబ్బంది పెట్టుకునేటువంటి ఆలోచన జూలై 18వ తారీఖు నుంచి ఆగస్టు 22వ తారీఖు మధ్యలో జరుగుతూ ఉంటుంది. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి రాజకీయ నాయకులకు మాత్రం ఫిబ్రవరి నుంచి కలిసి వస్తుందని చెప్పాలి. మార్చి 19వ తారీఖు అంటే ఉగాది పరాభవన సంవత్సరంలో వీరికి అద్భుతంగా కలిసి వస్తుందని రాజకీయ నాయకులకు చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు తమ యొక్క ఆలోచన అనేటువంటి పెరగడం, కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటి పెరగడం వల్ల మీకు శత్రువులు ఎక్కువ అవుతుంటారు. అయినా కూడా దిగ్విజయంగా మీరు అనుకున్న పనులన్నీ స్పీడ్గా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఆడవారికి మాత్రం మాట విలువ తగ్గుతుంది. అంతేకాకుండా ఎన్ని విందు వినోదాల్లో పాల్గొన్నా మిమ్మల్ని గుర్తించే వారు తక్కువ అవుతూ ఉంటారు. వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఆంగ్ల సంవత్సరంలో అంటే ఫిబ్రవరి నుంచి కూడా ఎవరితోటి మాట్లాడకుండా ఉండడం, మాట్లాడినా కూడా ముక్కుసూడితనంగా ఉండడం అనేటువంటి ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు వరకు కూడా ఇదే కొనసాగుతూ ఉంటుంది. మీరు ఈ సంవత్సరంలో 4 కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. మొట్టమొదటిది, ఎదుటివారు ఏమనుకున్నా మీరు మీ ఆలోచనను మార్చుకోకండి. రెండవది, ఎదుటివారి యొక్క లాభం చూస్తూ అందులో వాటా కోసం ఆలోచించకండి. మీ లాభం చూసుకుని ఎదుటివారికి ఎంత వాటా ఇవ్వాలి అనేది ఆలోచించండి. ఆంగ్ల సంవత్సరంలో వృషభరాశి వారు వదిలినటువంటి బంధాలు మళ్ళా తిరిగి రావడం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కొంచెం దూరం పెట్టడం అనే ఆలోచన మంచిది. 4వటువంటిది, వృషభరాశి వారు ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి కూడా ఒక నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా నేను ఎవరికి కూడా ధనం ఇవ్వను, అప్పుగా ధనం అనేటువంటిది ఇవ్వను అని ఒక స్టాండ్ బై అయితే తీసుకోవడం చాలా మంచిది. ఈ వృషభరాశి వారు ఆగస్టు,
సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు. దీనివల్ల యాక్సిడెంట్లు అయ్యి వీపు కింద భాగంలో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సర్జరీ జరిగేటువంటి అవకాశం కూడా వృషభరాశి వారికి ఈ 3 నెలలు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో సర్జరీ జరిగేటువంటి ఆలోచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభరాశి వారు ఈ నెలంతా కూడాను వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం చాలా ఉత్తమం. ఈ సంవత్సరాంతం కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన మీరు చేస్తూ ఉండండి. మంగళం మహత్.